హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఇదిగో ఇదైతే కుమారదేవం ర్యాంప్. ఇది ఇక్కడ ర్యాంప్లో అయితే మన భూపతి బండి ఒకటి ఆగిపోయింది, క్లచ్ కంప్లైంట్ వచ్చి. నేనైతే సిమెంట్ రోడ్ మీద సామాన్లు వేసుకొని వచ్చాను. ఇదిగో గోదావరి చూసారుగా, ఈ రోడ్డు చూసారుగా ఎలా ఉందో. ఈ ర్యాంప్లోకి సిక్కిల వాళ్ళు ఎవరైనా సరే కానీ చాలా జాగ్రత్తగా చూసుకున్నాను, ఎందుకంటే చాలా దారుణంగా ఉంది. చూడండి, మీరు ఈ వీడియో అయితే కడగ చూడండి ఎంత దారుణంగా ఉందో చూడండి. అసలు ఈ రోడ్లో రాళ్ళు ఈ రాళ్ళు రప్పల్లో అలా బండి అయితే అవుతుంది కూడా ఆనేస్తుంది. చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి మనం ఈ రోజుల్లో వెళ్ళేటప్పుడు. నేనైతే సిమెంట్ రోడ్ మీద ఉన్నాను, నా ముందు ఇష్టపడి వెళ్తుంది కదా, ర్యాంప్లోకి అయితే వచ్చాను నేను. కుమారదేవం ర్యాంప్ ఇది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూడండి, ఇది వీడియో అయితే చాలా దారుణంగా ఉంటుంది. ఇది రోడ్డు ఎదురు చూడండి, అదిగో లారీ ముందు. ఒకసారి ఆ లారీని గమనించింది. నేను ఆ బండి అనుమతి ఫాలో అవుతున్నాను. అసలు రాళ్ళలో అసలు టైర్లు చూడండి నొక్కేది. ముందే చూపిస్తున్నాను, అది పక్కన దారుణమైన రోడ్డు అనమాట ఇది. ఆల్రెడీ నాకు బండి తగిలేటప్పుడు తగిలేసింది, అది మళ్ళీ తగిలేసింది. అది చూడండి ఎంత లోతు గోతులోనే చూడండి. మళ్ళీ ఆ గోతుల్లోనే రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, పాల్చి రాళ్ళు అంటారు కదా, ఆ రాళ్ళు వేశారు. ఈ రోడ్లో లారీలు తోలితే ఓనర్ గారికి రూపాయి మిగలదు సరే అనుకుంటే మనం చాలా ఇబ్బంది పడాలి, చాలా కష్టపడాలి. అది చాలా దారుణమైన రోడ్డు అనమాట. ఈ రకంగా అయితే బయటకు అయితే పడ్డాము. గోదావరి గోదావరి కూడా టెంపర్లు వస్తున్నాయి అన్నీ. ఇప్పుడే కటింగ్ మళ్ళీ మెరక, చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడే మళ్ళీ కటింగ్ అనమాట. కుమారదేవం అనే రోడ్డు, ఈ రోడ్లో మళ్ళీ అటు నుంచి లారీలు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా కుమారదేవం ర్యాంప్లోకి వెళ్ళాలంటే చాలా రోడ్డు బాగు చేస్తున్నారు, బాగు చేస్తేనే వెళ్ళండి, వెళ్ళి ఇబ్బంది పడద్దు ఫ్రెండ్స్. డ్రైవర్లందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్.